నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వార్త ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు హైదరాబాదులోని ఎన్టీ రామారావు గారు ఘాట్ దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా అక్కడ దర్శించుకొని వచ్చింది వార్త. సరే, ఇక నా విశ్లేషణ ఏంటి అనేది దీని మీద ఒక్క నిమిషం చూద్దామండి. ఇవన్నీ చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. జై ఎన్టీఆర్. ఈ రోజున మనందరికీ తెలుసు సీనియర్ ఎన్టీఆర్ గారు మే 28న పుట్టినరోజు అని. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన కడపలో మహానాడు జరుగుతుంది. అసలు మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ అని అర్థం. ఇంకా మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ 3 రోజులు పండగ రోజు, సంక్రాంతి లెక్క అనమాట. సరే, అక్కడ ఆ మహానాడులో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మిగిలిన పెద్ద లీడర్లు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఎన్టీఆర్ గారి జన్మదిన పండుగను అక్కడ జరుపుకుంటారు. అయితే మనందరం చాలామంది అనుకున్నాం ఈ మహానాడికి జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ గారు వెళ్తారని, ఇక్కడికి కడప మహానాడికి. కానీ వెళ్ళరని నేను చెప్పాను, వెళ్తే ఎలా వెళ్తారో కూడా చెప్పాను. సరే, మనందరి అంచనాలను కరెక్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీ రామారావు గారు, కళ్యాణ్ రామ్ గారు వాళ్ళిద్దరూ కూడా మహానాడుకి వెళ్ళలేదు. అది ఎప్పుడు జరిగేదే, అందులో పెద్ద విచిత్రం ఏమీ లేదు, ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ముళ్ళు ఇద్దరు చూడముచ్చటగా ఎన్టీ రామారావు గారు ఘాట్ హైదరాబాద్లోని ఆ ప్రాంతానికి వెళ్ళి ఎన్టీ రామారావు గారి సమాధిని దర్శించుకొని అక్కడికి వచ్చేపు సమయం గడిచి ఆ ఎన్టీఆర్ గారిని, సీనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన స్మరించుకొని జన్మదిన శుభాకాంక్షలు అక్కడ ఆయన జయంతిని అక్కడ జరుపుకున్నారనమాట. అది ఈరోజు వార్త. అయితే నా వివరణ ఏంటంటే, వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు, ఒక 10-15 ఏళ్ల నుంచి కూడా ప్రతి జయంతిని కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి జరుపుకుంటారు. వాళ్ళు మహానాడులో జరుపుకుంటారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యం లేకపోతే సపరేషను అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అది అయ్యిద్ది కూడా, అది చాలా చాలా దూరం వెళ్ళిద్ది. ఎన్టీఆర్ రామారావు గారు, చిన్న ఎన్టీ రామారావు గారు అలా కంటిన్యూ చేస్తూ ఎప్పటికైనా సరే ఒక కొత్త పార్టీ పెట్టడం కానీ, టీడీపీ పార్టీలోకి వెళ్ళి సీఎం అవడం కానీ కంపల్సరీ జరిగింది. మీకు ఏ డౌట్ అక్కర్లేదు, అది ఖచ్చితంగా జరిగింది. అదనమాట. నమస్కారం. అన్యా నడవండి, మీకు నడవండి.
చేశారు